మీద దేవుని శక్తి అధికమైనదిగా పనిచేస్తుంది. అధికమైన బలము దేవుడు మనందరికి దేవుడు ఇచ్చును గాక. రండి ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాము. 22వ కీర్తన 11వ వచనంలో దావీదు గారు ఒక మాట అన్నారు, చదువుకుందాం. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడును లేడు, నాకు దూరముగా ఉండకుము అని ప్రార్థన చేశాడు. ఇక్కడ ఏమొచ్చిందటమ్మా? శ్రమ వచ్చింది. రెండోది, వారికి ఏం లేరు, సహాయం చేసేవారు ఎవరు లేరు. కానీ ఆయన ఏం చేస్తున్నట్టు, నాకు దూరంగా ఉండకయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్లో నుంచి యోబు గారి దగ్గరికి రండి. యోబు గ్రంథం 2వ అధ్యాయంలోకి రండి ఒకసారి. యోబు కూడా ఏమొచ్చిందమ్మా? శ్రమ వచ్చిందా లేదా? అది దేని ద్వారా వచ్చిందంటే అతడు మంచోడే కదమ్మా. యోబు గారు మంచోడా చెడ్డోడమ్మా? మరి మంచి వ్యక్తికి ఎందుకు శ్రమ వచ్చింది? ఇక్కడ అపవాదికును దేవునికి జరిగే పోరాటంలో యోబు గారిని ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు. కానీ యోబు ఎలా జయించాడు? ఎట్లా జయించాడు? దేవుని సన్నిధానంలో యథార్థతను వదలక దేవుని పాదాలు పట్టుకొని జయించాడు. 2వ అధ్యాయంలోకి రండమ్మా. 2వ అధ్యాయము, ఇప్పుడు ఆ మాట ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై పచ్చిన మరొక దినం తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. యెహోవా, నీవెక్కడ నుండి వచ్చితివా అని వాడిని అడగగా, వాడు అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వతితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. వాని అపవాది భూమి మీద వాడు ఎట్లా తిరుగుతున్నాడంటే ఇటు అటు తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడట? దేవుని వైపు చూసి యథార్థంగా ప్రార్థించే వారిని పడగొట్టాలని తిరుగుతున్నాడు. అపవాది యొక్క పని ఏంటిదమ్మా? భూమి మీద మనిషిని పడగొట్టడం, నాశనం చేయడానికి. ఒక సందర్భంలో యేసు ప్రభు ఒక ప్రసంగం ఇస్తున్న సందర్భంలో ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వస్తాడు. అది ఏం చేయడానికి వస్తున్నదట? ఆయన మీదకి, చాంద్రరోగి మీదకి నాశనము చేయాలని వస్తున్నది. ఇప్పుడు కుటుంబాల మీద కూడా ఎంత భక్తి చేసినా, ఎంత మంచిగున్నా కూడా అపవాది పనిచేస్తుంది. రెండోది, నాశనం చేయడానికి వస్తుంది. అయ్యి ఇంత భక్తి చేస్తున్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత మందిరానికి వెళ్తున్నా, ఎందుకు దేవా అంటే, ఇప్పుడు అపవాది మనల్ని పడగొట్టాలనుకుంటున్నది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మన భక్తిని పరీక్షిస్తున్నాడు. ఒకసారి గట్టిగా చెప్తారా? ఆమేన్. ఇప్పుడు యోబు గారి మీద దేవునికి ఉన్న విశ్వాస బలం ఏంటంటే, యోబు జయిస్తాడు అనే ఒక ఆలోచన దేవునికి ఉన్నది. ఈరోజు కూడా మనల్లో కూడా దేవుడు పరీక్షిస్తాడమ్మా. అపవాది కొన్నిసార్లు వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టి ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఏం చేస్తుంది నా బిడ్డ? జయిస్తుందా? యథార్థంగా నిలబడతారా లేదా అని మనకు పరీక్షలు వస్తాయి. ఈ ఉపవాస ప్రార్థన మనం అన్ని పరీక్షల మీద జయము కలుగుతుందుము గాక. ఆమేన్.